సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. సో ఇది వచ్చేస్తే జూన్ 12th నుంచి నేను 4, 5 అండ్ 6 జూన్వి నోట్ మేకింగ్ చేశాను 12th జూన్ రోజు. సో ఒక్కొక్కటి నాకు అరౌండ్ 1 hour 15 minutes అట్లా పట్టిందన్నమాట నోట్ మేకింగ్ చేయడానికి. ఇది లాస్ట్ది, లైక్ స్టేట్ న్యూస్ లాస్ట్లో చెప్తారు సార్ వాళ్ళు. సో నేను లాస్ట్ అయిపోయాక రాసి మీకు చూపిస్తున్నాను ఎంత టైం పట్టింది ఏంటి అనేది. లైక్ ఆల్రెడీ నేను ఈ 4, 5, 6 విన్నాను, బట్ నేను నోట్ మేకింగ్ చేయలేదు. సో నేను పక్కన యూట్యూబ్ వీడియో పెట్టుకోకుండానే ఆల్రెడీ విన్నాను కాబట్టి ఓన్లీ టెలిగ్రామ్లో ఉన్న పీడిఎఫ్ని మళ్ళీ రివైజ్ చేసి చదువుతూ అక్కడ ఉన్న కంటెంట్ని రాసుకున్నాను అన్నమాట. ఏవేవైతే చదవాలి యూజ్ ఉన్నాయో వాటిని ఒక్కటి రాసుకుంటూ వచ్చాను. సో అట్లా నాకు ఒక రోజులో త్రీ డేట్స్వి రాయగలిగాను. అది కష్టం మీద, లైక్ అదే కూర్చొని రాయాలంటే చాలా చిరాకు అనిపిస్తుంటుంది కదా. అంత పెద్ద 1 hour 15 minutes టైం టేకింగ్, మళ్ళీ అది కూడా నోట్ మేకింగ్ చెయ్యి వస్తుంటుంది. ఇంకా తప్పక ఒక రోజులో అట్లా 3 డేట్స్వి రాయగలిగాను. 1.5 hour అట్లా రాసి కాసేపు బ్రేక్ తీసుకుని రాస్తూ వచ్చాను. అట్లా 4, 5, 6 అయిపోయాయి. అండ్ నెక్స్ట్ డే 13th రోజు మీకు అప్కమింగ్ వస్తుంది. 13th రోజు 7 and 9, 8th రోజు సండే. సో 7 and 9th రాశాను. 10th కూడా ఆ రోజు రాయాల్సిన టార్గెట్, బట్ రాయలేకపోయాను అన్నమాట. ఇంకా 14, 15 అలాగే ఏం చేయకుండా ప్రొడక్టివ్గా అసలు బుక్ పెన్ కూడా ఏం ముట్టకుండా టైం వేస్ట్ చేశాను. లేటర్ ఐ గోట్ రియలైజ్డ్. సో మొన్న చెప్పినట్లుగా జూన్ 12th రోజు నేను ఏం చేశానంటే ఇవి రాసుకున్నాను లైక్ టు డూ లిస్ట్గా, బట్ ఇవి చేయలేదు. 4th, 5th, 6th జూన్ సిఏ నోట్ మేకింగ్ చేసుకున్నాను అనమాట. మీకు చూపిస్తా. లైక్ 1 week కంప్లీట్ అయ్యింది. 2nd జూన్ నుంచి 9th జూన్ వరకు రాసా, బట్ 9th డజంట్ కమ్ ఇన్ ఫస్ట్ వీక్, అది 2nd week వస్తుంది. ఓన్లీ 2nd నుంచి 8th వరకే, 7th వరకే ఫస్ట్ వీక్ అన్నమాట, మండే టు సాటర్డే. సో అవి అయిపోయింది. నేను మీకు నోట్స్ చూపిస్తాను ఎలా డివైడ్ చేసి రాసుకున్నాను ఏంటి అని. సో మీకు రాసుకోవాలనే ఐడియా ఉంటే మీరు ఫాలో అయ్యి రాసుకుంటారు. సో జూన్ 12th రోజు ఏం చేయలేదు. నాకు ఒక్కొక్క డే రాయడానికి అట్లీస్ట్ 1 hour 15 minutes అలా పడుతుంది ఒక్కొక్క డేది నోట్స్ రాయడానికి. సో కంప్లీట్ 3 or 4 hours అలా కూర్చొని రాయడం జరిగింది. అంటే ఒకే స్ట్రెచ్లో కూర్చొని రాయలేదు, ఒక్కొక్క డే రాసి గ్యాప్ తీసుకొని రాస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అంతే, ఆ రోజుకి ఏం చేయలేదు. జూన్ 12th అది. 13th రోజుకి వచ్చేస్తే ఎంతకు లేసాను ఏంటి అనేమి గుర్తులేదు. నేను ఈ డేస్ కొన్ని ప్రొడక్టివ్గా లేను. దానికి కారణం ఏంటంటే ఇది చెప్పాలో లేదో అప్పుడే నాకు తెలీదు, బట్ కొంతమంది సబ్స్క్రైబర్సే ఉన్నారు కాబట్టి ఐ థాట్ ఆఫ్ టెల్లింగ్. ఏంటంటే నేను ఇంకొక ఎగ్జామ్లో సెలెక్ట్ అయి ఉన్నాను కాబట్టి దాని ట్రైనింగ్ మెయిల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి నేను కొంచెం వెయిట్ చేస్తూ ఉండడం వల్లనో లేదంటే మరి నాకు ఏమవుతుందో తెలీదు లేట్గా లేస్తున్నాను, చదవట్లేదు, ప్రొడక్టివ్గా ఉండట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో నేను ఎప్పుడూ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ థియరీ సబ్జెక్ట్స్ కదా, చదవాలనిపించదు. ఎంతసేపు ఉన్న క్వాంట్ రీజనింగే ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీషే చేయాలనిపిస్తుంటుంది. దాదాపు ఇంగ్లీష్ని కూడా ఐ టేక్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. కొంచెం బాగానే వస్తుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసి చదువుతూ ఉండను ఈ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ని. సో దిస్ టైమ్ ఐ థాట్ సోర్స్ చేంజ్ చేసుకున్నాను. ఇంతకుముందు ఆ ఫేస్ క్లౌడ్ చదివేదాన్ని కరెంట్ అఫైర్స్కి. ఇప్పుడు ఆ ఫేస్ క్లౌడ్ని చదువుతుంటే అవ్వట్లేదని చెప్పేసి, అంటే నేను కంప్లీట్గా చదవట్లేదు, ఫోకస్డ్గా చదివితే అవుతుంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది సోర్స్, నేను కన్సిస్టెంట్గా లేను. సో ఐ థాట్ విల్ చేంజ్ ది సోర్స్. ఎందుకంటే ఒక మంచి లైవ్ వచ్చి, ఒక టీచరు లైవ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి పిన్ టు పిన్ మంచిగా నీట్గా చెప్తే అర్థమవుతుందని చెప్పి ఆ ఫేస్ క్లౌడ్ వాళ్ళు లైవ్ రారు, జస్ట్ అప్లోడ్ చేస్తారు వీడియో. బట్ ఈ అభిజిత్ మిశ్రా సార్, కపిల్ కాత్పల్ సార్, ఎస్ ఆఫీసర్, పర్చమ్ వీళ్ళందరూ లైవ్ వస్తారు. సో అలా వాళ్ళు చెప్పేది బాగుంటుందని చెప్పి ఐ థాట్ స్విచ్చింగ్. జూన్ స్టార్టింగ్ ఆ టైం కల్లా నేను అభిజిత్ మిశ్రా సార్ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయిపోయి జూన్ నుంచి ఇంకా అభిజిత్ మిశ్రా సార్ని ఫాలో అవుతూ నోట్ మేకింగ్ చేసుకుందామని స్టార్ట్ చేసుకున్నా. మధ్యలో కొన్ని డేస్, ఒక 3-4 days వేస్ట్ అయినా ఇంకా పెండింగ్ అన్నీ కంప్లీట్ చేద్దామని 7th జూన్, 9th జూన్, 10th జూన్ రాసుకుందామని టార్గెట్ పెట్టుకున్నాను 13th రోజు. బట్ 2 కంప్లీట్ చేశా, 10th కంప్లీట్ చేయలేదు. ఈవినింగ్ నాకు తెలిసి హాస్పిటల్కి బయటికి అలా వెళ్ళాల్సి వచ్చింది మా మదర్ని తీసుకుని, జస్ట్ ఫర్ ఎ చెకప్. అట్లా ఇంకా 10th జూన్ నుంచి నాకు అక్కడ నుంచి పెండింగ్ పడింది. ఇంకా 14th జూన్, 15th జూన్, 16th జూన్
ఏం చేశానంటే ఏమీ చేయలేదు. ఎందుకంటే 15th జూన్ రోజు నేను మార్నింగే లేసా. లైక్ 7 ఆ టైంకే లేసా. అదొక్క రోజే. మిగతా రోజులంతా కొంచెం 10కి, 11కి, 12కి అలా లేసాను. 15th ఫాదర్స్ డే నిన్న. ఇది ఇవాళ 16th నేను ఈ వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేస్తున్నది. సో 15th జూన్ ఫాదర్స్ డే. నాకేమో తెలియదు, కొంచెం ప్రొడక్టివ్గా ఉందాం లేద్దామని చెప్పి 7 o'clockకి లేసాను. అండ్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ 10th జూన్ స్టార్ట్ చేయబోయాను. బట్ నాకేమనిపించిందంటే నేను ఎంత రాసుకుంటున్నా ఏం చేస్తున్నా నేను ఇట్లా ప్రతిసారి నాకు ఏదో ఒక ఇష్యూ రావడం, పెండింగ్ పడిపోవడం, వాటిని రాసుకోవడానికి ఉన్న టైంని వేస్ట్ చేసుకోవడం, అలా ఎందుకు చేయడం అని చెప్పేసి ఏం చేశానంటే ఐ థాట్ దట్ సార్ వాళ్ళే ఏమంటాం దాన్ని షార్ట్ నోట్స్ అని ఇస్తున్నారు పీడిఎఫ్, అభిజిత్ మిశ్రా సార్ వాళ్ళే. సో వై నాట్ యూటిలైజ్ దట్? అంత షార్ట్ నోట్స్ అని నీట్గా క్రిస్ప్గా యూట్యూబ్లో ఏదైతే చెప్తున్నారో అదే నీట్గా రాసిస్తున్నారు, ప్రింట్ చేసిస్తున్నారు కదా. సో నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు నువ్వు అని చెప్పి ఇంకా ఐ థాట్ 1 week రాసుకున్నావు చాలు. 1 week నువ్వు కంప్లీట్ చేసింది కూడా ఎప్పుడూ లేదు. ఇట్లా లైక్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్, లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇక్కడ చూపిస్తాను చూడండి, లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కనిపిస్తుందా, ఇట్లా మొత్తం కంప్లీట్ చేసి పెట్టాను అన్నమాట ఇవన్నీ. సో ఇట్లా ఎప్పుడు నువ్వు 1 weekది కూడా కంప్లీట్ చేసింది లేదు శరణ్య. సో ఇట్ ఈస్ అ గుడ్ అచీవ్మెంటే నీకు. ఇంకా చాలు 1 weekది రాసుకున్నావు. ఇది ఎంత రాసినా కూడా నువ్వు మళ్ళీ చదివి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చెయ్యవు, రాయడంలోనే అయిపోతుంటుంది అని చెప్పి చూసారా ఎంత బాగా నీట్గా రాసుకున్నానో. ఎందుకని చెప్పి ఇంకా వాళ్ళే లైక్ ఇప్పుడు చూపిస్తాను, షార్ట్ నోట్స్ ఇస్తున్నారు కదా, అలా వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇంకా నువ్వు ఎందుకులే రాసుకోవడం అని చెప్పేసి మళ్ళీ వద్దనుకొని నిన్న June 15th డిసైడ్ అయ్యాను, వద్దు షార్ట్ నోట్సే ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అవుదాం. ఏదన్నా వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఉంటే పక్కన ఎక్స్ట్రాగా రాసుకుందాము. విల్ ట్రై దట్. ఇఫ్ దట్ డజంట్ వర్క్అవుట్ నువ్వు నెక్స్ట్ జూన్ తర్వాత జూలై కదా, జూలై నుంచి యూ క్యాన్ ట్రై అని చెప్పేసి ఇంకా నేను నిన్న ప్రింట్అవుట్ తెచ్చుకున్నాను అనమాట. చూపిస్తా ఆ ప్రింట్అవుట్ కూడా ఎలా ఉంది వాళ్ళ షార్ట్ నోట్స్ అనేది. సో ఇది చూసారా అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్ అన్నమాట. ఎంత నీట్గా ఓపికగా రాసుకున్నానో మొత్తం కంటెంట్ అంతా. ఇక్కడ చూస్తే లైక్ పేజ్ నెంబర్ కూడా వేసా, దిస్ ఈస్ ఒక అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్ పేపర్ అని. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్ అంటే కంటిన్యూషన్, దానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా పేజ్ నెంబర్స్ కూడా వేసి రాశాను అన్నమాట. సో ఇలా ఇఫ్ యూ వాంట్ ఇట్లా మీరు అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్కి సపరేట్ పేపర్స్ ఇట్లా హోల్స్ కొట్టించుకొని రాసుకున్నారనుకో, సో దట్ 2 weeksవి కంప్లీట్ అయితే 2 weeks కంప్లీట్ అని కాదులేండి, లైక్ మొత్తం మంత్ అంతా మీరు ఇలా రాసుకోవడం కంప్లీట్ అయ్యే వరకు ఇట్లా ఒక ఫైల్లో మెయింటైన్ చేసి పెట్టుకుంటే పేపర్స్ నలిగిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఈ హోల్స్ని కొట్టించాము కదా, 1 month మొత్తం అయిపోయాక మొత్తం స్పైరల్ బైండింగ్ చేయించుకుంటే మీ 1 month నోట్స్ మీ దగ్గరే ఇలా డివైడ్ అయి ఉంటుంది. లైక్ అపాయింట్మెంట్స్ అన్న ఒక చోట, ర్యాంకింగ్ రిపోర్ట్ అండ్ ఇండిసెస్ అన్న ఒక చోట, అండ్ అవార్డ్స్ అండ్ హానర్స్ అన్న ఒక చోట. సో దట్ కన్ఫ్యూజన్ ఉండకుండా బాగుంటుంది అన్నమాట. అది నా ఐడియా. ఇట్లా నాకు ఐడియాస్, స్ట్రాటజీస్ అన్నీ బాగున్నాయి, కానీ నేను దానిని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం లేట్గా టైం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంటాను అన్నమాట. అది నా ఏమంటాం వీక్నెస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇట్లా అవార్డ్స్ అండ్ హానర్స్, ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్ ఇట్లా మొత్తం ఒక 1 month అయిపోయాక క్రిస్ప్గా ఇట్లా మనం స్పైరల్ చేపించేసి పెట్టుకుంటే నీట్గా 1 month నోట్స్ మొత్తం మీరే రివైజన్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకా ఇవి రివైజ్ చేయలేదు. రివైజ్ చేసింటే ఐ వుడ్ హ్యావ్ అండర్లైన్డ్ అనమాట. లైక్ బంగ్లాదేశ్ బ్యాంక్ ఇట్లా కరెన్సీ నోట్ ప్రింట్ చేసింది అది ఇది అని క్రిస్ప్గా హైలైట్ చేసుకొని చేసేదాన్ని. నేను ఇంకా రివిజనే చేయలే. ఇవి ఓన్లీ నోట్ మేకింగ్ అయిపోయాయి. బట్ నేను నోట్ మేకింగ్ అంత శ్రద్ధతో విని అక్కడ టెలిగ్రామ్లో పీడిఎఫ్ చదివి రాశాను కాబట్టి నాకు చాలా మటుకు బాగా గుర్తున్నాయి. ఇప్పుడు ఇదిగో చెప్తున్నా కదా, చూసి గుర్తున్నాయి. ఈ రాయటంలో బెనిఫిట్ ఏంటంటే బాగా గుర్తుంటుంది. బట్ దాన్ని మళ్ళీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే ఆ గుర్తున్నది ఇంకా బాగా గుర్తుండి కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా రాస్తామన్నమాట. ఇంకా ఎందుకు నేను ఇట్లా రాయడంలో టైం వేస్ట్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళ షార్ట్ నోట్స్ ఐ విల్ షో దెమ్, వాళ్ళది ఫాలో అవుదాం అనుకుంటున్నా. నేను వాళ్ళని ఆ షార్ట్ నోట్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. దాన్ని హైలైట్ చేసుకున్నా కూడా ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను. 1 second. ఇది వాళ్ళ షార్ట్ నోట్స్ చూడండి. ఇది సెకండ్ అండ్ థర్డ్, ఇది 4th and 5th,
6th and 7th, 8th, 9th and 10th, 11th and 12th, 13th and 14th. నిన్న 15th రోజు ఇవి ప్రింట్అవుట్స్ తెచ్చి పెట్టుకున్నాను. 2 వీక్స్ ఆల్రెడీ అప్పటికే అయ్యింది. అండ్ సార్ కూడా 2 వీక్స్ రివిజన్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్, చేయాలి అవి కూడా. సో ఇక్కడ ఈ క్రిస్ప్ నోట్స్, షార్ట్ నోట్స్తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు డేట్ వైజ్ ఇస్తున్నారు కాబట్టి అన్ని థింగ్స్ ఒకే దగ్గర ఉంటాయి. లైక్ బ్యాంకింగ్, ఫైనాన్స్, అపాయింట్మెంట్స్, ఆ రోజు వచ్చిన న్యూస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇట్లా నేను రాసుకున్నట్లు విడివిడిగా నేషనల్వి, ఇంటర్నేషనల్వి, అపాయింట్మెంట్స్ అండ్ అసిగ్నేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అట్లా సపరేట్ ఉండవు వీళ్ళు ఇట్లా ఇస్తున్నందుకు. కానీ ఏం పర్లేదు, ఇంకేం చేస్తాం. వీక్లీ రివిజన్ ఇట్లా క్రిస్ప్ నోట్స్, షార్ట్ నోట్స్ ఇట్లా చదువుకొని మంత్ మొత్తానికి సపరేట్ రాసిస్తున్నారు. అంటే లైక్ అపాయింట్మెంట్స్ అన్నీ ఒక చోట, మంత్లీ వచ్చిన మ్యాగజైన్లో అలా ఉంది. సో వాట్ ఐ థాట్ ఈస్ డైలీ ఇలా తీసేసుకొని ఇవి షార్ట్ నోట్స్ డైలీది ఒక్కటి తీసుకొని చదువుకొని హైలైట్ చేసుకొని, సో డైలీది ఇలా తీసుకొని చదువుకొని హైలైట్ చేసుకున్నాక వీక్లీది సార్ చెప్పే యూట్యూబ్ సెషన్స్ రివైజ్ చేసుకొని మంత్లీది వస్తుంది డిఫరెంట్ లైక్ అపాయింట్మెంట్స్ అన్న ఒక చోట, అట్లా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అంతా ఒక చోట మంత్లీది వస్తుంది. కాబట్టి ఇంకా లాస్ట్ మంత్లీది మంత్ ఎండ్ అయ్యాక వాళ్ళు పీడిఎఫ్ ఇచ్చాక ఆ పీడిఎఫ్లో సమ్ 100 pages ఆర్ 115 pages అలా ఉంటుంది. మొత్తం ఇంత లవ్ బండిల్ అవుతుంది. సో అది ప్రింట్అవుట్ తీసుకొని ఇంకా డిఫరెంట్ లైక్ అదే చెప్తున్నా కదా, అన్ని అపాయింట్మెంట్స్ ఒకే చోట, అంతా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఒకే చోట అలా ఉంటుంది. కాబట్టి అప్పుడు దాన్ని మళ్ళీ హైలైట్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ ఉన్న పాయింట్స్ అక్కడ కేటగరైజ్ అయ్యి వచ్చాయి కాబట్టి బాగుంటుంది, గుర్తుంటుంది అని చెప్పి ఇంకా అలా తీసుకుందాం, ఇది పెట్టుకుందాం స్ట్రాటజీ అని చెప్పి ఇంకా దీనికి స్విచ్ అయ్యాను అన్నమాట. ఐఎమ్ అట్లీస్ట్ సమ్వాట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఒక 1 week CA నోట్ మేకింగ్ అన్నా చేశాను. నాకు మధ్యలో ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటే ఎగ్జామ్ తర్వాత మా రిలేటివ్స్ రాకుండా అదంతా ఉండింటే కంటిన్యూ చేసి నేను నోట్ మేకింగ్ 2nd week వరకు కూడా రాసేదాన్ని. బట్ నో ప్రాబ్లం, వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇంత నీట్గా డీటెయిల్గా ఇంకా నేను రాసుకొని ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఐ థాట్ మళ్ళీ రేపు నా జాబ్లో జాయిన్ అయ్యాక కూడా నాకు ఇంత డీటెయిల్గా 1 hour నోట్ మేకింగ్కి టైం దొరకదు. సో జస్ట్ షార్ట్ నోట్స్ తీసుకొని సార్ చెప్పేది డైలీ వింటూ హైలైట్ చేసుకొని రివిజన్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. అదన్నమాట. ఇంకా నేను కంప్యూటర్ సోర్స్కి నేను ఇంకొక వీడియో చేస్తాను, మీరు కావాలంటే చెప్పండి. కంప్యూటర్ సోర్స్ ఎట్లా, ఏం చదువుతాను ఏంటి అని చెప్తాను.